మేడం మీ పేరు? నా పేరు శ్రీదేవి. ఎవరు మేడం ఇది? అనంతపురం జిల్లా మహిళా అధ్యక్షురాలని, వైఎస్ఆర్ పార్టీకి ప్రాణమిచ్చే కార్యకర్తని. ప్రాణమిచ్చే కార్యకర్త. ఈ ప్రభుత్వం వచ్చినాక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీని అనగదొక్కుతుంది, అభివృద్ధి లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంది. దీని గురించి ఏమంటారు? స్వతంత్ర భారతం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను హక్కును చేర్చుకుని ఆదరించిన నాయకుడు ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాంటి నాయకుడు ఇంకా రాడు, ఇంకా పుట్టబోడు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత కాలము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను తోడుగా ఉంచుకొని వాళ్ళ అండతో వాళ్ళ ధైర్యంతో మమ్మల్ని అందరినీ పరిపాలించడానికి జగనన్న ఉన్నంత కాలం ముఖ్యమంత్రిగా ఉంటారు. జగనన్న ఉన్నంతకాలం ముఖ్యమంత్రిగా ఉంటారని మీరు అంటున్నారు. ప్రతిపక్షాలేమో జనాలు జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడానికి సిద్ధంగా ఉన్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కదా. జనాలు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించడానికి సిద్ధంగా ఉంటే ఈరోజు సిద్ధం రాప్తాడులో సిద్ధం అనే సభ ప్రకటించినారు. మీరు సమయం చూసుకోండి, ఇప్పుడు 9 గంటలు కూడా కాల జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. ఎందుకు? జగనన్న చేసిన మేలుకు మద్దతు తెలియజేయడానికి, మీతోటి మేము సిద్ధం అని చెప్పడానికి. మీరు ఎన్ని పార్టీలు, పేర్లు ఊర్లు లేని పార్టీలను కూడా కలుపుకొని గుంపుగా, పందులు ఎట్లా గుంపుగా వస్తాయి, ఎక్కడైనా పోతే గుంపులు పోతాయే, అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించడమే కారణంగా పెట్టుకొని మీరు వస్తున్నారు. జగనన్న ఎంతసేపు ప్రజల సంక్షేమం, ప్రజల శ్రేయస్సు, ప్రజల కోసమే జగనన్న వస్తున్నాడు. నాకు ప్రజలున్నారు, దేవుడున్నాడు అని జగనన్న అంటున్నారు. మీరు ఎవడన్నా మీలో దమ్ము ధైర్యం ఉంటే 175 సీట్లకు ఒక్క పార్టీ, 45 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే పార్టీ ఏదైనా ఉంటే నిలబెట్టండి అయ్యా 175 సీట్ల క్యాండిడేట్లను. తర్వాత మాట్లాడొచ్చు. మీరు ఎందుకు నిలబెట్టలేకనున్నారు? అందరూ అన్ని పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత అంతకు ముందు సీనియర్ పార్టీలే ఏమైపోయినారు? మీరు ఎందుకు గుంపులుగా వస్తున్నారు? ఎందుకు పందుల మాదిరి వస్తున్నారు? ఈ సింహం ఎందుకు సింగిల్ గా వస్తుంది? ఎందుకంటే ప్రజలకు మంచి చేసిన నాయకుడు కాబట్టి, ఇంకా మంచి చేస్తారని నమ్ముతున్నారు కాబట్టి, ప్రజల కోసం వస్తున్న నాయకుడు ప్రజలు నీరాజనాలు పడుతున్నారు, స్వాగతం పలుకుతున్నారు, నీరాజనాలు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం. జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు విద్యను సర్వనాశనం చేసిందని నారాలోకి ఆరోపిస్తున్నారు. దీని గురించి ఏమంటారు? విద్య గురించి నేను కాదు కానీ విద్యార్థులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించండి. నారా లోకేష్ 4 కోసి చేతిలో పెడతారు. విద్య గురించి వాళ్ళ చెప్పాల్సింది. స్కూళ్ళన్నీ నిర్వీర్యం చేసేశారు వాళ్ళు వచ్చినాక. ఇంగ్లీష్ విద్య వద్దన్నారు. ఇంగ్లీష్ వాళ్ళకి వద్దంట. పెద్దవాళ్ళకి మాత్రం, పేదలకు వద్దంట. పెద్దలకు మాత్రమే ఇంగ్లీష్ విద్య కావాలంట. ఈ రోజు పేద బడుగు బలహీన వర్గాలందరూ స్కూల్స్ నాడు నేడు స్కీమ్ కింద ఎంత మంచిగా తీర్చిదిద్దారు. ఆ బిడ్డలకు ఎంత మంచి ఫుడ్ పెడుతున్నారు. వాళ్ళను సొంత బిడ్డలుగా చూసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు స్కూల్ నిర్వీర్యం చేశారా? పిల్లలకి ప్రతి ఒక్కటి ఇస్తున్నారు. కడుపులో బిడ్డ నుంచి వాళ్ళ ఎంత చదువు చదివితే అంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తోడుగా ఉండే వాళ్ళకి అండగా నిలబడుతున్నారు. వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళకి బుద్ధి లేదు, మాకు చెప్పడానికి కూడా కరెక్ట్ కాదు. 175 24లో జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ ఏదైతే ఉందో 175కు 175 గెలిచి తీర్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రతిపక్షాలు వైనాట్ పులివెందులు అంటున్నారు కదా. పులివెందల్లో పోయి కనీసము వాళ్ళు అక్కడ నామినేషన్ వేసి మట్టి సంగతి తిరిగి రమ్మనండి. పులివెందలకు పోతే మీరు పులివెందల ప్రజలను అడగని చెప్తారు కరెక్ట్ సమాధానం. పులివెందల రాజశేఖర రెడ్డి గారు పుట్టిన ఊరు, జగనన్న అడ్డ. వీళ్ళు ఎవరు పోటీ చేసినా సొంత నియోజకవర్గంలో ఒక్కడు పోటీ చేయలేదండి. వాళ్ళ పులివెందలు కొట్టడానికి. ఇక్కడ పులిబిడ్డ పులివెందల్లో ఉండేది. మీ మాదిరి నక్కతో ఇది కుక్క బిడ్డ పంది బిడ్డ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబంలో మంచి జరిగితే నా ఓటు మంచి అందరికీ జరిగింది సార్. ఎందుకు అడగలేకపోతున్నారు? ఏంటి జరిగింది? జగనన్న చేసిన మంచి ప్రతి పేద వర్గానికి అందింది. 2014లో 600 దొంగ హామీలు ఇచ్చి 6 హామీలు కూడా నెరవేర్చకుండా ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని గద్దెదించుతాము, మాకు ఓటేయండి, జగన్మోహన్ రెడ్డి గద్దెదించుతాము, మాకు ఓటేయండి అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మీకు అన్యాయం చేశాడు, మేము ఫలానా విధంగా న్యాయం చేస్తాము, మీకు ఈ పథకాలు ప్రవేశపెడతాము అని చెప్పి ఏ నాయకుడు చెప్పలేదండి. ఎంతసేపు ఓ జగన్ నిన్ను దించుతాయి, ఓ జగన్ నిన్ను దించేస్తాం, నిన్ను గద్ద దించుతాం, ఆ పార్టీ ఈ పార్టీ అందరం కలుసుకుంటామని చెప్తున్నారు. అంతేగాని మేము సొంతంగా వస్తున్నాం, మీకు నిజంగానే తప్పు చేశాము. 2014లో తప్పు చేశాం. నేను 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కూడా పొరపాటు చేశాను, నన్ను క్షమించండి, నాకు అవకాశం ఇవ్వండి అని అడగరు ప్రజలను. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు మీకు తప్పు చేశాడు, మీకు అన్యాయం చేశాడు, నాకు ఓటేయండి అని అడగరు. లేదు, మీకు ఇన్ని మంచి పథకాలు ప్రవేశపెడతాము,
అని ఓటు అడగరు. జగనన్న ఇన్ని సంక్షేమ పథకాలు నవరత్నాలు ఇచ్చినప్పుడు జగనన్న ఏమన్నారు? ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేసేస్తున్నాడు, నాశనం చేస్తున్నాడు అన్నారు. ఈ రోజు ఉచిత బస్సు అంటారు, 3 గ్యాసులు అంటారు, ఏవేవో 6 హామీలు, 6 అబద్ధపు హామీలు అప్పుడే ఇచ్చేస్తున్నారు. అవన్నీ నమ్మరండి ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారికి జగనన్న అంటే మనస్ఫూర్తిగా కమిట్ అయ్యారు. జగనన్న ఏది చేసినా ఇచ్చిన మాట తప్పకుండా మాకు చేశాడు. ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారే మాకు నాయకుడు, మాకు దేవుడుగా భావించి జగనన్నని ఈ రోజు ప్రతి ఒక్కరూ ఆదరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సొంత కుటుంబంలో న్యాయం చేయని వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకు ఏమి న్యాయం చేస్తారు? ఏంటి చేసిల్లా? పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడే రైట్స్ ఏ లేవండి. పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మాట్లాడతారండి? సొంత కుటుంబం అంటే వాళ్ళ కుటుంబంలో అన్ని అయినాయి, పెళ్లిళ్ళు అయినాయి, ఎవరి కుటుంబాలు వాళ్ళకి అయినాయి. కానీ సొంతంగా పెళ్లి చేసుకున్న భార్యలనే వదిలిపెట్టేసినారండి పవన్ కళ్యాణ్ గారు. నందిని గారు బాయ్, రేణి దేశాయ్ బాయ్, ఇంకొక ఆయన వచ్చా, ఇంకెంత మంది వస్తారు? అసలు ఆయన ఎవరండి? ఆయన అసలు అవుట్ ఆఫ్ స్టేషన్, వేరే రాష్ట్రంలోని నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రానికి వచ్చి ఈ కొత్త బిచ్చగాళ్ళు, అదేందో కొత్త బిచ్చగాడు పొద్దెరగడు, కొత్త నీళ్ళకి చేపలు వస్తాయన్నట్లు ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, కొత్త నీళ్ళు వచ్చినాయి, ఆ చేపలు ఎగబడతాయి. అంతేగాని ప్రజలకు న్యాయం చేసే నాయకుడు ఒకే ఒక్క నాయకుడు రాష్ట్రంలోనే దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారని మేము తెలియజేస్తున్నాం. జై జగనన్న, జగనన్న కోసం మేమంతా సిద్ధం.